నేను మా తమ్ముళ్ళ దగ్గరే పడుకుంటాను. అచ్చి బాబోయ్, మీరు భలే ఉన్నారు బా. ఒక్కదాన్నే పడుకోవాలంటే నాకు బోలెడంత భయం. భయంకరమైన పీడకలు వస్తాయి బా. అది కాదు, మా తమ్ముళ్ళు చాలా బాధపడుతున్నారు. నేను దగ్గరుండి ఓదార్చి ధైర్యం చెప్తాను. గుర్తుందా, అప్పుడొకసారి నన్ను ఇలాగే వదిలేసి వెళ్ళిపోతే నాకు జ్వరం వచ్చేసింది బా. అంటే ఇప్పుడు నాకు మళ్ళీ జ్వరం వచ్చినా నేనేమైపోయినా పర్వాలేదా బా? అయ్యో, అలా కాదు అలీ. తమ్ముళ్ళ బాధను చూడలేకపోతున్నాను. అంతేలే బా, అంతే. అ. భార్య ఏమైపోయినా మీకెందుకు? మీకు మీ తమ్ముళ్లే ముఖ్యం. వెళ్ళండి వెళ్ళండి. అయ్యో, నా ఉద్దేశం అది కాదు వల్లి. వాళ్ళేం చిన్న పిల్లలు కాదు బా. మీరేం ఓదార్చాల్సిన అవసరం లేదు. పదండి బా. మా ఆయన వాళ్ళతో అస్సలు కనివ్వకూడదు, మాట్లాడకూడదు. బా రా బా, వెళ్దాము. అయ్యో, అబ్బబ్బబ్బబ్బ, ఎంత ముద్దస్తున్నారు. నేను చెప్పేది వినండి అత్త. ఏం చెప్తావు? ఏం చెప్తావు అంట? వింటే అబద్ధాలు చెప్తావు, నమ్మితే మోసం చేస్తావు, అంతే కదా? ఆయన నోటి నుంచి ఆ మాటలు రాగానే నాకు గుండె పగిలిపోయింది. కోడలు నెత్తిన పెట్టుకున్నందుకు నాకు మంచి గుణపాఠం చెప్పారు. అత్తయ్య, ఏయ్, 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 ఏయ్. ప్రేమ ఇలా తయారవడానికి కారణం నువ్వే. నువ్వు నాతో మాట్లాడొద్దు, మాట్లాడొద్దు, అస్సలు మాట్లాడొద్దు.